సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్ అయితే. వీడి నుంచి చాలా పెద్దగా ఉంది అండ్ మంచిగా స్మార్ట్గా కనిపిస్తుంది బస్ స్టాండ్ అయితే. ఎస్కలేటర్ కూడా ఉంది బస్ స్టాండ్లో. ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వస్తుంది నాకు బస్ స్టాండ్లోనే. ఇదే బ్రాండ్ న్యూ Volvo 9600 లో ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. కునాల్ ట్రావెల్స్ వాళ్ళది. ఓరి నాయనో ఇంతమంది ఉన్నారు ఏంద్ర అయ్యా. వచ్చి రాగానే అందరు బస్ వెనకాల ఎగవాడిపోయారు. ఈ రిజర్వేషన్ ఉన్నా కూడా అందరు ఇట్లా ఎందుకు చేస్తురేమో మరి. సో మీలైతే చూస్తారు కదా ఏ విధంగా ఉందో. రైస్ చూడండి రా నాయన ఎంత దొడ్డుగా ఉందో. భువనేశ్వర్లో కేరళ అన్నం తింటున్నా నేను. ఇంటీరియర్ అదంతా బాగానే ఉంది. బెలూన్స్ తోని మొత్తం అంతా హడావిడి వేసేసారు లోపలంతా. బస్సు ఓడో చూడండి, జస్ట్ 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఈ బస్సులో మనకి ఒక స్నాక్ బాక్స్ అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొత్త ట్రావెల్స్ అయినా కూడా మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. వెళ్తుంది చూసిరా, దీని టైర్ పలిగిపోయింది ఒకటి, ఆయన కూడా అట్లే పోతుంది. కాకపోతే చాలా తక్కువ స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళైతే. పెరిని అమ్మ ఆవు చూడండి ఎంత నిమ్మలంగా కూర్చుందో మంచిగా. ఇటు చూడండి ట్రక్ ఇప్పుడే ఇలా పడిపోయింది. క్రెయిన్లు వచ్చినాయి దాన్ని లేపడానికి. మేము చుట్టూ అయితే ఫారెస్ట్ చూడండి ఎంత గ్రీనరీ ఉందో అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దేర్ యూ గో చిల్కా లేక్. వావ్. ఆల్ రైట్, వాట్సాప్ ప్లస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ నేను భువనేశ్వర్లో అయితే ఉన్నా. భువనేశ్వర్ బర్ముండా బస్ స్టేషన్లో అయితే ఉన్నా. ఈ బస్ స్టేషన్ ఎంత పెద్దగా ఉందంటే అమ్మ ఈడికెళ్ళి ఆడ వరకు పెద్ద ఉంది. మన దగ్గర MGBS ఎట్లనో ఇక్కడ ఇది కూడా సేమ్ అట్లనే అయి ఉండొచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్ అయితే. వీడి నుంచి చాలా పెద్దగా ఉంది అండ్ మంచిగా స్మార్ట్గా కనిపిస్తుంది బస్ స్టాండ్ అయితే. అమ్మ ఏడవతే అక్కడ సెక్యూరిటీలు కూడా ఉన్నారు. సీటీ కొట్టి పక్క జరగంటున్నారు. బస్సులో వచ్చే రూట్లో నడవనిస్తారు వీళ్ళు. సో మనం కొంచెం పక్కకి అయితే పోదాం. బస్ స్టేషన్ లోపలికి అయితే వచ్చేసిన నేను. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. అమ్మ ఏదో సినిమా థియేటర్లో టికెట్లు ఇస్తారు చూడండి, అంత ప్రీమియం ఉంది ఇక్కడైతే. బాగుంది బస్ స్టాండ్ అయితే, చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేనైతే ఇంకా ఈ బస్ స్టాండ్ లోపల నుంచి అవతల సైడ్ వెళ్ళాలన్నమాట. సో ప్రైవేట్ బస్సెస్ వచ్చేసి అటు సైడ్ వస్తాయంట అండ్ ఇక్కడ కూడా వస్తాయి ప్రైవేట్ బస్సెస్. కాకపోతే ఏంటంటే కొన్ని పర్టికులర్ ట్రావెల్స్ అన్నీ బస్ స్టాండ్కి అటువైపు వస్తాయంట. సో ఇలా మనము ట్రావెల్ చేయబోయే బస్సు వచ్చేసి అటు సైడ్ వస్తుంది. అండ్ అటు వెళ్ళిన తర్వాత నేను ఇలా ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ఏంది అన్నది మీకు డీటెయిల్గా చెప్తా. సో మంచి ఎస్కలేటర్ కూడా ఉంది బస్ స్టాండ్లో. ఎయిర్పోర్ట్ ఫీలింగ్ వస్తుంది నాకు బస్ స్టాండ్లోనే. విజిట్, ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్ ఒడిస్సా. అరే ఇదే ఈ సిస్టమ్ ఏదో బాగుంది. ఆన్ టైంకి ఏ బస్ వస్తుంది, ఎక్కడ పోతుంది, ఏంది అన్నది ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు ఇక్కడ. బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బస్ టర్మినల్ అంట ఇది. చలో ప్యాసింజర్లు అందరూ ఎట్లా కూర్చోరు. మొత్తం అంతా ఎయిర్పోర్ట్ వైబ్స్ ఉన్నాయి ఈడైతే. నాకైతే ఇక ఎక్కడ చూడు సెక్యూరిటీ ఉంది. మళ్ళీ ఆ బస్సులో ర్యాంప్ దగ్గర అయితే అసలు నడవనిస్తలేరు బస్సులో వచ్చే సైడ్. సో ఇంకా నేను లోపల నుంచి బయటికి అయితే ఎగ్జిట్ అవుతున్నా. మనం బయటికి వెళ్ళాలంటే బస్ స్టాండ్ లోపల నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఇగో ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నారు చూడండి, అక్కడ కూడా సెక్యూరిటీ. ఓరే నాయనా, వెల్కమ్ టు భువనేశ్వర్ సిటీ. ఓ ఫ్లైట్ పోతున్నట్టుంది. ఏది ఫ్లైట్? ఓ ఫ్లైట్ పోతుంది, ఇండిగో. ఈ బస్ స్టాండ్ నుంచి మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట. సో మనం బస్ ఎక్కాలంటే హార్డ్లీ ఒక 5 minutes ఆఫ్ వాక్ అంతే. ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ దగ్గరనే మన బస్ అయితే వస్తుంది. అండ్ ఈ రోజు నా జర్నీ వచ్చేసి భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను నేను. సో యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే నాకు ఒక చిన్న పని పడింది, అది ఇంపార్టెంట్ పని. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా కొత్త ట్రావెల్స్లో ఇంకా వెళ్ళడం మంచిగా ఉండాలి కదా అని చెప్పేసి నార్మల్గా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కిన బస్సులు కాకుండా కొత్త ట్రావెల్స్ ఇది అండ్ కొత్త బస్సులో ఈరోజు అయితే మనం ట్రావెల్ చేద్దాం. బస్సు వచ్చేసి జస్ట్ స్టార్ట్ అయ్యి ఒకటే రోజు అవుతుంది అనమాట. ఇలా 2వ రోజు ఆ బస్కి. అదే బస్సులో ఈరోజు అయితే నేనైతే జర్నీ చేయబోతున్నా. ఇంకా బస్సు వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను. అండ్ మీన్ వైల్ నేను లంచ్కి ఇట్లా చేసేస్తా. అండ్ రైట్ నో టైం వచ్చేసి 12 అవుతుంది, 12-12:30. సో ఒక 1 hour అయితే టైం ఉంది బస్సు రావడానికి. సో ఈ గ్యాప్లో నేను లంచ్ చేసేస్తా. అండ్ అట్లనే నా ఫోన్లో గిన్నెలు ఏమన్నా ఉంటే ఛార్జింగ్ పెట్టుకొని ఇంకొంచెం టైం గిట్ల ఏమన్నా ఉంటే సో వీడియో ఇట్లా ఎడిట్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది మనకి. బస్ స్టాండ్ బయటికి రాగానే రోడ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో అండ్ మంచిగా ఉంది. రోడ్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ భువనేశ్వర్ వచ్చేసి స్మార్ట్ సిటీ అనమాట. పేరుకి తగ్గట్టే మంచిగా స్మార్ట్గా కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక ఇట్లా ఫ్లైఓవర్ అయితే ఉంది చూడండి. సో ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అవతలకి వెళ్ళాలి మనము.
ఎండ లేదు కానీ చాలా అంటే చాలా హ్యూమిడ్గా ఉంది. లిటరలీ జస్ట్ జరసేపు కొంచెం నిలబడితే పక్కన చెమటలు గారిపోతున్నాయి. ఇగో బస్ స్టాండ్ నుంచి ఎక్స్ప్రెస్ లైన్ హైటెక్ బస్ పోతుంది చూడండి. ఇగో ఇప్పటివరకు నేను ఓల్వోలు చూసినా కానీ హైటెక్ ఎప్పుడు చూడలేదు. ఎక్స్ప్రెస్ లైన్లో బస్సు పోతుంది. ఇగో అండ్ ఆ మూలకి ఆడొచ్చేసి ఎస్విఆర్ ఓలో ఉంది, B11R. దిల్కుష్ రెస్టారెంట్ అంట. ఇదేదో రెస్టారెంట్ లాగా లేదు, చిన్న హోటల్ లాగా ఉందన్నమాట. టేబుల్ కుర్చీలు వేసి పెట్టారు. సో ఇక్కడనే మన లంచ్ కానిచ్చేద్దాం. ఇంకా టైం లేదు మనకి మెయిన్గా చెప్పాలంటే. భువనేశ్వర్లో నా ఫస్ట్ మీల్ అయితే తింటున్నా. సో మీల్ అయితే చూస్తారు కదా ఏ విధంగా ఉందో. రైస్ చూడండి రా నాయన ఎంత దొడ్డుగా ఉందో. భువనేశ్వర్లో కేరళ అన్నం తింటున్నా నేను. దీంట్లో ఆల్మోస్ట్ నాకు ఈ పప్పు తప్ప వేరే పేర్లు ఏం తెలియదు. పప్పు ఆలు ఏదో మిక్స్డ్ ఏదో ఉంది. సరే ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి తిందాం. ఫ్లైఓవర్ క్రాస్ అయ్యి ఇటువైపు వచ్చిన తర్వాత MRF టైర్ షోరూమ్ ఉంది కదా. సో ఇక్కడ రకరకాల ట్రావెల్ ఆఫీసులు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను ఇప్పటివరకు చూడని కూడా చూడలేదు, అన్ని మనం ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి. ఇగో డాల్ఫిన్ బస్ సర్వీస్ అంట, KSN అంట, ఆరెంజ్ కూడా ఉన్నది. అండ్ ఈడ వచ్చేసి ఎక్స్ప్రెస్ లైన్ ఉంది ఇగో ముంగట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే బస్ అయితే వస్తుంది. సో జస్ట్ ఇప్పుడే మనం ముందుకైతే రీచ్ అవ్వబోతుంది. సో చూస్తున్నారు కదా బ్రాండ్ న్యూ బస్లో ఈరోజు మనం జర్నీ అయితే చేయబోతున్నాము. సో కునాల్ ట్రావెల్స్ది. మెయిన్ వైల్ ఒకసారి బస్ అయితే చూడండి. సో బొట్లు ఇట్లా పెట్టారు, అవి నిన్న పెట్టినాయి అనుకుంటా. సో ఇంకా వాషింగ్ అట్లా ఏం చెప్పలేదు. సో ఫ్రంట్ నుంచి బస్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. బస్ నెంబర్ వచ్చేసి OD16P2325. సో అటు సైడ్ అయితే వెళ్దాం. అటు సైడ్ వెళ్ళి సైడ్ ప్రొఫైల్ అయితే చూపిస్తాం మీకు. సో ఇటు నుంచి కూడా బస్ అయితే బాగుంది చూడడానికి. ఇదే బ్రాండ్ న్యూ వోల్వో 9600ESలో ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. కునాల్ ట్రావెల్స్ వాళ్ళది. ఓరి నాయనో ఇంతమంది ఉన్నారు ఏంద్ర అయ్యా మొత్తం. సో MRF టైర్ షోరూమ్ దగ్గరికి బస్ అయితే వచ్చేసింది. వచ్చి రాగానే అందరు బస్ వెనకాల ఎగవాడిపోయారు. రిజర్వేషన్ ఉన్నా కూడా అందరు ఇట్లా ఎందుకు చేస్తురేమో మరి. ఆల్మోస్ట్ ప్యాసింజర్స్ అందరు బస్ లోపలికి అయితే ఎక్కేసారు అనమాట. జస్ట్ ఈ ఒక్క బోర్డింగ్ పాయింట్లోనే 33 మెంబర్స్ అయితే బోర్డ్ అయ్యారు. సో ఇంకా ముంగట బోర్డింగ్ పాయింట్లు వైజాగ్లో అట్లా ఉండొచ్చు. బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎక్కుతారని చెప్పేసి. ఈ రూట్ చాలా బిజీ ఉందని నాకు నిన్ననే తెలిసింది. అందుకే ఈ రూట్లో ఒకసారి ట్రావెల్ చేద్దామని. సో ఇప్పుడు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ అయితే జర్నీ చేయబోతున్నా. బస్ లోపలికి ఎక్కేసిన నేను. ఇక కొత్త బస్ కాబట్టి బుగ్గలు కూడా పైన అట్లనే ఉన్నాయి చూడండి. చలో ఇంటీరియర్ అదంతా బాగానే ఉంది. బెలూన్స్తోని మొత్తం అంతా హడావిడి వేసేసారు లోపలంతా. లైటింగ్ కొంచెం బ్లూయిష్లో మంచిగా కనిపిస్తుంది. సూపర్ ఉంది కదా. సో నా సీట్ వచ్చేసి ఇదే అనమాట, అప్పర్ బర్త్. చాలా కష్టం మీద దొరికింది సీట్. బాగుంది, నీట్గా మంచిగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ బ్లాంకెట్స్ ఉన్నాయి కదా, ఇవే కొంచెం అజీబ్గా ఉన్నాయి. దీనిపైన కునాల్ అని చెప్పేసి రాసి ఉంది. అండ్ పిల్లోస్ వచ్చేసి ఇవి వోల్వో పిల్లోలు. ఇవో మీరు చూసుకుంటే బ్లాక్ కలర్లో ఉంది చూడండి లోపల. సో దీనికి రెడ్ కలర్ది కవర్ అయితే వేసి పెట్టిర్రు. వెనకాల సెక్యూరిటీ పర్పస్కి ఒక CC కెమెరా ఉంది. అండ్ ఫ్రంట్లో కూడా ఉంది. యాజ్ యూజువల్గా ఇవన్నీ మీకు తెలిసినవే, ప్రతి వీడియోలలో చెప్తూనే ఉంటా. ఫోన్ హోల్డర్, USB ఛార్జింగ్కి అది ఉంది. తర్వాత AC వెంట్స్, రీడింగ్ ల్యాంప్, బర్త్ ల్యాంప్స్, లగేజ్ ట్రే, అంతే. 2+1 స్లీపర్ బర్త్. బాగుంది చూడడానికి. వెనకాల జస్ట్ ఇప్పుడే మణికంఠ ట్రావెల్స్ బస్ వచ్చింది చూడండి. సో అక్కడైతే ఉంది బస్సు. అండ్ ఇంకా మొత్తం అందరూ అయితే ఎక్కేసారు. లాస్ట్కి నేనే ఉన్నా. సో ఈ బస్సులో ఫస్ట్ క్యాప్టెన్ వచ్చేసి ఇయాననే అనమాట, కొంచెం బిజీ ఉన్నాడు. మన జర్నీ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కి. సో రైట్ నో టైం వచ్చేసి 2 అవుతుంది. సో కొంచెం డిలేలో వచ్చింది బస్ యాక్చువల్గా. బస్సు ఓడో చూడండి, జస్ట్ 5000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. బెలంపూర్ ఇక్కడ నుంచి 157 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ అది దాటేసాం అనుకోండి. సో ఏపీలోకి ఎంటర్ అయిపోతాం మనము. సో వెదర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఈరోజు అయితే. బట్ హ్యూమిడిటీ ఉంది బాగా. ఎప్పుడు ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు, అట్లా ఉంది సిచ్యువేషన్. చెన్నై 1261 కిలోమీటర్స్ ఉంది. విశాఖపట్నం 409 కిలోమీటర్స్. జస్ట్ వచ్చి నా బర్త్లో కూర్చున్నా. ఇక్కడ సైడ్ వ్యూ అయితే చూడండి, క్రేజీగా ఉంది. ఆ కొండలు గుట్టలు చాలా మంచిగా కనిపిస్తుంది. ఇందాక కొంచెం హైట్లో ఉండే, ఇప్పుడు ఫ్లైఓవర్ మీద ఉన్నాం మేము. మంచిగా కనిపించింది. నేను కెమెరా ఆన్ చేయగానే మొత్తం కిందికి అయిపోయింది ఒకటిసారి. సూపర్ ఉంది, ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ జర్నీ చేస్తుంటే. పెద్ద హడావిడిగా అట్లా ఏమి ఉండదు. ఈ బస్లో మనకి ఒక స్నాక్ బాక్స్ అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొత్త ట్రావెల్స్ అయినా కూడా మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే.
సో బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఈ బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో మనం ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో బాక్స్ అయితే ఓపెన్ చేపిస్తున్నాం. అండ్ ఈ బస్లో కెప్టెన్ అన్న, మీ పేరన్నా? అర్జున్. సో ఫస్ట్ కెప్టెన్ అన్న మీరు? సో ఈ బస్లో ఫస్ట్ కెప్టెన్ వచ్చేసి అర్జున్ అన్న అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక పర్క్ చాక్లెట్ ఉంది, అండ్ తర్వాత ఏదో యూనిబిక్ బిస్కెట్ ఉంది, తర్వాత హల్దీరామ్స్ మిక్చర్ ఉంది, పెప్పర్ బోట్, తర్వాత వెట్ వైప్స్ ఉన్నాయి, విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో మంచి క్వాలిటీ అనమాట ఇవి. సో ఒక వైప్ అయితే ఉంటుంది దీంట్లో, మన ఫేస్, మన నార్మల్ టిష్యూ కూడా ఉంది చూడండి ఇగో. సో బాగుంది. అండ్ కింద కూడా ఏదో ఉంది ఇగో. సో ఒక చిక్కీ కూడా ఉంది ఇగో. నైస్. ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాము. ఈ టోల్ గేట్ వచ్చేసి గుడిపాడ. సో డీజిల్ కోసం బీపీసీఎల్ పెట్రోల్ బంక్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము హైవే నుంచి డైవర్షన్ తీసుకొని డీజిల్ అయితే కొట్టిస్తారు అనమాట. సో భువనేశ్వర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమో వచ్చినాము, 30 పైనే వచ్చినాము. సో ఇక్కడైతే డీజిల్ అయితే కొట్టిస్తారు. ఈ బండి ఏంటంటే అటు సైడ్ అండ్ ఇటు సైడ్ రెండు సైడ్లు ట్యాంక్ అయితే ఉందన్నమాట. డీజిల్ కొట్టించిన తర్వాత బండి అయితే రోడ్ మీదకి అయితే ఎక్కేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మపూర్ అనే ప్లేస్ దగ్గర అయితే ఒక బోర్డింగ్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే బస్ రూట్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి బెరంపూర్, పలాస మీద నుంచి ఇచ్చాపురం, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ అయితే రీచ్ అవుతాం మనము. సో ఈ జర్నీ వచ్చేసి కంప్లీట్ మనకి 19 hours ఆఫ్ జర్నీ అనమాట ఇది. సో మార్నింగ్ మనం డ్రాపింగ్ టైం వచ్చేసి 8:30 వరకు అట్లా హైదరాబాద్ రీచ్ అవుతామని చెప్పేసి మనకు చెప్పిర్రు. బట్ చూడాలి, ఎందుకంటే ఈ బండికి వచ్చేసి స్పీడ్ లాక్ ఉందన్నమాట. బ్రాండ్ న్యూ బండి కదా. సో 80కి అయితే లాక్ అయితే చేసి పెట్టారు. సో 80లో పోతే టైంకి రీచ్ అవుతామా లేకపోతే ఇంకొంచెం డిలే అవుతుందా అన్నది రేపు పొద్దున తెలుస్తుంది మనకి. సో టికెట్ ఫేర్ వచ్చేసి నాకు 2500 రూపీస్ అయితే పడింది సింగిల్ బెర్త్కి. సో మామూలుగా అయితే ఇలా వీకెండ్ కాబట్టి సో అందు గురించి అని చెప్పేసి కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటున్నాను నేనైతే. మీరు ఇట్లా టికెట్ బుక్ చేసుకోవాలంటే కునాల్ వెబ్సైట్లో మీరు టికెట్ బుక్ చేసుకుంటే మీకు 12.5% డిస్కౌంట్ అయితే వస్తుంది. నార్మల్గా వేరే ట్రావెల్స్ వాళ్ళు 10% ఆఫర్ చేస్తారు. బట్ వీళ్ళైతే కొత్త ట్రావెల్స్ 12.5 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారంట. పెరిని అమ్మ ఆవు చూడండి ఎంత నిమ్మలంగా కూర్చుందో మంచిగా. అదే కదా, ఇట్లా రోడ్ల పైన ఎక్కువ ఆవులు మనం ఎంపీలో చూస్తాము, మళ్ళీ ఇటు సైడ్ కొంచెం అక్కడక్కడ ఉంటాయి అన్నమాట. బట్ నైట్ టైంలో చాలా ఇబ్బంది ఇట్లా ఉంటాయి. సో ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము మేము. చుట్టూ అయితే ఫారెస్ట్ చూడండి ఎంత గ్రీనరీ ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దేర్ యూ గో చిల్కా లేక్. సో కనిపిస్తుంది అనుకుంటా మీకు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో మొత్తం కింద ఉందంతా ఫారెస్టే, థిక్ అంటే థిక్ ఫారెస్ట్. సో అటు సైడ్ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను లిటరల్లీ విండో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ అమ్మ నేను చూపించాలనుకున్నప్పుడే నాకు ఏదో ఒకటి అడ్డం వస్తుంది ఏంటి రాబాయి. ఇప్పుడు కనిపిస్తుండొచ్చు మంచిగా. వావ్. యాక్సిడెంట్ అయినట్టుంది అది. ఈ రైట్ సైడ్ వెళ్తే మనం బెరంపూర్ టౌన్ లోపలికి అయితే వెళ్తాం అనమాట. సో ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనము. సో ఈ రైట్ డైవర్షన్ తీసుకుంటే మనం ఇచ్చాపురం అయితే వెళ్తాము. ఇటు చూడండి ట్రక్ ఇప్పుడే ఇలా పడిపోయింది, క్రెయిన్లు వచ్చినాయి దాన్ని లేపడానికి. బట్ లక్కీ ఎవరికి ఏం కాలేదు అని అనుకుంటున్నాను నేనైతే. ఇగో ఇట్లాంటి ట్రక్కే. హాయ్ ఫ్రెండ్స్, పలాస స్టార్టింగ్ వెహికల్ అయిపోయి వాష్రూమ్కి ఒక 5 minutes 10 minutes ఆగిద్ది, తర్వాత వెహికల్ వెళ్ళిపోయింది. ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.
సో ఒక చిన్న బ్రేక్ అన్నమాట. సో రైట్ నో టైం వచ్చేసి 7:15 అవుతుంది. నా పేరు తరుణ్. మన హోటల్లో మన అన్నగారి దగ్గర ఆగాం. మనకి చాలా డిస్కౌంట్ మంచిగా బాదం పప్పు జీడిపప్పు తక్కువలో ఇస్తారు. ఓకే, మీకు ఏం కాంటాక్ట్ నెంబర్ కంటే నెంబర్ మీకు మెసేజ్ పెడతా, స్క్రీన్ మీద పెడతా, ఫాలో కొట్టండి. కొంచెం ఓకే చూపెట్టానా, కొంచెం బాదం పప్పు జీడిపప్పు చూసుకోండి. చాలా తక్కువ రేట్లో దొరికింది మనకి ఇక్కడంతా. పలాసా జీడిపప్పు. ఓకే, ఇవన్నీ మనకి కొంచెం మెయిన్. మనకి లోకల్ బాగా సపోర్ట్ చేస్తారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనోడు చూసుకుంటారు. ఎప్పుడైనా చూస్తే మీరు కొంచెం తొలగించండి. బాదం పప్పు జీడిపప్పు చాలా తక్కువ. మీకు అవసరమైతే మీకు ఆన్లైన్ ఆర్డర్ పెడతారు, వాళ్ళ మెసేజ్ పెట్టినా. ఇవేంటన్నా ఇవి? బటర్ మిల్క్. బటర్ మిల్క్ అది ఓన్లీ బస్ స్టాఫ్ గురించి. అచ్చా, ఓన్లీ స్టాఫ్ కా? ఓకే ఓకే. సో బటర్ మిల్క్ అంటే ఇది. అండ్ కూల్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. మీ పేరన్నా? మహేష్. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో వీళ్ళ దగ్గర ఇగో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. క్యాష్యూ అండ్ దాని తర్వాత ఇదేంటి డ్రై, అది దీన్ని ఏమంటారు, ఖర్జూరా, అది కూడా ఉంది. సో ఇంకా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, రకరకాలు చాలానే ఉన్నాయి. ఏదో స్వీట్ కూడా ఇచ్చిండు అన్న. ఏం స్వీట్ అన్న ఇది? బూరి అండి. ఓకే, ఇది వచ్చేసి సమోసా, ఇంకా తెలిసిందే. అది బూరి, పూర్ణం బూరి అంటే పూర్ణం బూరి. బాగుంది బూరి. ఫ్రెష్ చూసారు మీరు, ఫ్రెష్ బ్రహ్మాండంగా ఉంది. బాగుంది అన్న. మన కొంచెం బాగా మిల్క్ ఇచ్చారు మన కోసం. ఓకే, 2 నిమిషాలు చాలా ఇస్తారు మన కోసం. చూస్తా ఉందండి. అదంటే ట్రై చేయి బటర్ మిల్క్. బటర్ మిల్క్ ట్రై చేయాలి. బటర్ మిల్క్ ట్రై చేయాలి. అన్న ప్రేమ పెడతాను. కొంచెం షేక్ చేయాలంటే అది నువ్వు డైరెక్ట్గా అవుతున్నావు. షేక్ చేసిన ఒకటే అన్న దగ్గర, చేపిన ఒకటే. టేస్ట్ అన్న దగ్గర. వెళ్తుంది చూసిరా, దీని టైర్ పలిగిపోయింది ఒకటి. ఆయన కూడా అట్లే పోతుంది. కాకపోతే చాలా తక్కువ స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళైతే. ఒక 50లో అట్లా ఉండొచ్చు అనుకుంటా. ఒక టైర్ బ్లాస్ట్ అయిపోయినా, ఒక టైర్ తీసేసినా కూడా స్టిల్ ఆ బండ్లు మెల్లగా పోవచ్చు, మూమెంట్ అవుతుంది. అంతే కదా తరుణ్? చెప్పేది ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల ఒక్కోసారి అది లోడ్ బండి అయితే స్పీడ్ పోదు, లోడ్ లేకపోతే పోతే ఎంతైనా పోవచ్చు. ఎప్పుడైనా సరే టైర్ పడిగినప్పుడు మనం సేఫ్టీ తీసుకోవాలి, మెల్లగా పోవాలి. అవసరమైన సైడ్ బండి అప్పుడైనా మనం జాగ్రత్త ఉండాలి. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. డ్రైవర్ ఏమనకండి, వాళ్ళ బాధ మీరు అర్థం చేసుకోండి. అంతే. కంట్రీ కిచెన్ దగ్గర డిన్నర్ బ్రేక్ అయితే తీసుకున్నాం మేము. పైడి భీమవరంలో అయితే ఉన్నాము. సో టైం వచ్చేసి 9:20 అవుతుంది. డిన్నర్ బ్రేక్ కోసం అయితే ఆగినాము. కంట్రీ చికెన్ అనే ప్లేస్లో. ఏడుంది ఇది? భీమవరం దాటి కొంచెం ముందు ఒక 4-5 కిలోమీటర్స్. మస్తు స్మార్ట్గా కనిపిస్తున్నావు తెలుసా కెమెరాలో. స్మార్ట్గా కనిపిస్తున్నావు కెమెరాలో. దా చలో. నిజంగా హోటల్ అయితే బాగుంది. అండ్ వాష్రూమ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కొంచెం పెద్దగానే ఉంది హోటల్. ఇక మనము అన్న వాళ్ళతో అయితే కూర్చుంటున్నాము. సో మనం సైడ్కి పోవాలనుకుంటా. ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్ వాష్ ఉంది. ఇది వచ్చేసి ముందు ఏసీ సెక్షన్ ఉంది, ఆ లోపల అయితే పోదాం. సెల్ఫ్ సర్వీస్ ఉందో. డిన్నర్ వైట్ రైస్ అండ్ తర్వాత కొంచెం మటన్ కర్రీ. నేను ఇంకా అన్న వాళ్ళందరితో కలిసి తింటున్నా. చలో కుమ్మేద్దాం. ఫుడ్ అయితే తినేసి ఇంకా బండి అయితే ఎక్కుతా ఇంకా నేను. సో టైం కూడా దగ్గర ఒక 9:40 అట్లా అవుతుంది, 9:45. సో ఇంకా పడుకుంటా నేను. మిగతా ఇక్కడ నుంచి ఇంకా అంతా రూట్ అనకాపల్లి, వైజాగ్లోకి ఎంటర్ అవ్వము అనమాట. నేను వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్పిన అంటే వైజాగ్లోకి ఎంటర్ అవుతామని చెప్పిన. బట్ బస్సు వైజాగ్ మీద నుంచి వెళ్ళట్లేదు. అనకాపల్లి బైపాస్ ఏదో తీసుకొని అనకాపల్లి, దాని తర్వాత విజయవాడ మీద నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది. టైం వచ్చేసి మార్నింగ్ 7:15 అవుతుంది. కరెంట్లీ నక్కిరేకల్ క్రాస్ అయినా. ఏదో ఊరు వచ్చింది, చందనంపల్లి. ఈ ఫ్లైఓవర్ ఎటు పోతుందేమో. ఎటు పోతుంది ఫ్లైఓవర్ తెలియదా? వరంగల్ పోతుంది అంట. ఇక సో ఇంకా మనోడు పొద్దున ఇంకో సినిమా పెట్టుకొని చూస్తుండేదా. ఏం సినిమా? బాగుంటది. బాగుంటుందా? బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి యాప్లో. అవునా? ట్రై చేసి చూడాలి. నిన్న నైట్ మనము పైడి భీమవరం తర్వాత మనం అక్కడి నుంచి ఆ వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే ఇంకా
లేట్ అయిపోయింది అని అంతోడు నేను ఫుల్ టైర్డ్ ఉండే నిద్ర వచ్చేసింది. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా వీడియో అక్కడ క్లోజ్ చేసి అండ్ కట్ చేస్తే ఇప్పుడు లేచినా నేను ఇంతసేపు పడుకున్నాను అనమాట. అండ్ మధ్యలో మెలుగు వచ్చింది 2:30కి అట్లా. సో ఆ టైంలో వర్షం పడుతుంది, రోడ్డు కూడా సరిగా కనిపించలేదు. సో ఇంకెందుకు లే అని గమ్మున మళ్ళీ దుప్పటేసుకుని వండుకున్నాం. వచ్చింది. సో జింగ్ బస్ మ్యాక్స్ అయితే చూసారు కదా, Volvo 9600. సో ప్రీమియం సర్వీస్ ఉంటుంది వీళ్ళది అయితే. మనం పాజిబుల్ అయితే ఒకసారి ఈ బస్లో కూడా ట్రావెల్ చేద్దాం, చూద్దాం ఎట్లుంటుందో. మీరు ఏమంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాము కింద మీద పడి, ఎందుకంటే ఈ బస్సు స్పీడ్ వచ్చేసి 80కి లాక్ ఉండే అనమాట. జర్నీ అయితే మాత్రం సాగదీసినట్టు ఉండే. ఇంకా ఈ మెయిన్ బస్ అయితే ఇక్కడికే లాస్ట్ అనమాట. సో సిటీ లోపలికి వెళ్ళడానికి పికప్ వ్యాన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. సో ఆ వ్యాన్ ఎక్కేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ కునాల్ ట్రావెల్స్తో బాగుంది. అంటే బస్ మెయింటెనెన్స్ సర్వీస్ అదంతా బాగుంది. కాకపోతే ఏంటంటే ఓన్లీ ఆన్ టైమ్ బోర్డింగ్ అండ్ ఆన్ టైమ్ డ్రాపింగ్ అదొకటే కొంచెం కరెక్ట్గా లేదనమాట. అదొకటి సెట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. వన్ లైఫ్. పికప్ వ్యాన్ జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇదే పికప్ వ్యాన్లో మనం అయితే ఇంకా సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం.